Hare Krishna, Bhagavad Gita, 18-day program, 17th chapter, 17th day. సో ఇది అయిపోయిన తర్వాత జస్ట్ వన్ చాప్టరే ఉంటుంది ఇంకా. సో ఇవాళ సెషన్కి జాయిన్ అయినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ వెల్కమ్. మంగళాచరణ్ ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భగవద్గీత చాప్టర్ 17, ద డివిజన్స్ ఆఫ్ ఫెయిత్. సో ఒక్కొక్కరి నమ్మకం ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి ఫెయిత్ ఒక్కొక్కలాగా ఉంటుంది, రైట్? based on their interest, based on their confidence, based on their knowledge. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, వాట్ అబౌట్ పీపుల్ హూ వర్షిప్ ద ఫెయిత్, హూ వర్షిప్ విత్ ఫెయిత్ బట్ నాట్ స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు స్క్రిప్చర్. కొంతమంది ఉంటారు కదా, నమ్మకం సెంటిమెంట్ ఉంటుంది, బట్ భక్తి చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, బట్ స్క్రిప్చర్ పరంగా చేయరనమాట వాళ్ళు, రైట్? అవునా? దీని గురించి మనం ఆల్రెడీ 2-3 సార్లు మాట్లాడుకున్నాం. సో భక్తి విషయానికి వచ్చేసరికి మాత్రం ఇలా చేస్తారు, ఒక బుక్ అనేది ఫాలో అవ్వకుండా, ఒక గురువు అనేవాడు లేకుండా. కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఫెయిత్ ఈజ్ ఆఫ్ 3 kinds బేస్డ్ ఆన్ ద 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్. చూడండి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మన యొక్క క్వాలిటీ, మన మోడ్స్కి. మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మనం డెవలప్ చేసుకునే ఆ మోడ్ని బట్టి, ఆ గుణాన్ని బట్టి మన ఫెయిత్ అనేది చెప్పబడుతుంది అనమాట. అదేంటో డీప్గా చూద్దాం. Faith is classified as Satvika, mode of goodness, Rajasika, mode of passion, Tamasika, mode of ignorance. ఒక ఫెయిత్ ఒక్కటే కాదండి, ప్రతి ఒక్కటి మనం ముందు చెప్పుకున్నట్లు 14th చాప్టర్లో ఈ లోకంలో ప్రతి ఒక్కటి డివైడెడ్ ఇంటూ దీస్ 3 modes. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క మనిషి ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ డివైడెడ్ ఇంటూ 3 modes, తెలుసా? సాత్విక, రాజసిక, తామసిక. అండ్ మనం ఒప్పుకోకపోయినా సాత్విక ఇస్ ద టాప్ మోస్ట్ మోడ్ ఆఫ్ గుడ్నెస్, తర్వాత మోడ్ ఆఫ్ ప్యాషన్, తర్వాత మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్లో ఉన్నంత వరకు నో మోర్ కృష్ణ ఇన్ అవర్ లైఫ్. కంప్లీట్గా ప్యాషన్ ఈజ్ లిటిల్ బిట్ బెటర్ దాన్ ఇగ్నోరెన్స్, బట్ స్టిల్ ఇట్ ఈస్ డేంజరస్. మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఈజ్ ద సేఫెస్ట్. స్టిల్ మోడ్ ఆఫ్ గుడ్నెస్ సేఫ్ కాదు. అట్ ద సేమ్ టైం మోడ్ ఆఫ్ గుడ్నెస్లోకి రావడం ఉత్తమం, బట్
ఈ మూడిట్లో ఉన్నతమైనది మోడ్ ఆఫ్ గుడ్నెస్. బట్ ఉన్నతమైనది కదా అని మోడ్ ఆఫ్ గుడ్నెస్లో అలానే ఉంటే నువ్వు విల్ టేక్ బర్త్ అగైన్. పుణ్యకర్మల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, అటాచ్ అయి ఉంటాం. స్క్రిప్చరల్ నాలెడ్జ్, పుణ్యకర్మల ఫలితాలు. సో ఇలా అన్నమాట. క్షమించండి. సో అలా మోడ్ ఆఫ్ గుడ్నెస్లోకి వచ్చి మనం ఈ 3 మోడ్స్ని దాటాలి. దట్స్ ద గోల్ అనమాట. నిస్త్రైకుణ్య భవార్జున, యూ షుడ్ రైజ్ అబౌవ్ ద 3 మోడ్స్. ఈ 3 గుణాలలో ఉండద్దు చిక్కుబడి. ఉంటే మళ్ళీ యూ విల్ టేక్ బర్త్. ఎ పర్సన్స్ ఫెయిత్ రిఫ్లెక్ట్స్ దేర్ అసోసియేషన్, దేర్ కాన్షియస్నెస్, దేర్ ఫ్యూచర్ డెస్టినేషన్. సో మన అసోసియేషన్ని బట్టి మన ఫెయిత్ అనేది చెప్పడం జరుగుతుంది. మన కాన్షియస్నెస్ని బట్టి మన ఫ్యూచర్, అంటే దాని యొక్క ప్రభావాలు అనమాట. ఫెయిత్ యొక్క ప్రభావం, ఫెయిత్ యొక్క ఇంపాక్ట్, ఫెయిత్ పుట్టుకొచ్చే సోర్స్ అండ్ అలానే ఫెయిత్ యొక్క ఇంపాక్ట్, ఫెయిత్ వల్ల వచ్చే నెక్స్ట్ థింగ్స్. దాని ఇంపాక్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది, మన అసోసియేషన్ అండ్ కాన్షియస్నెస్ అండ్ ఫ్యూచర్ డెస్టినేషన్. ఫ్యూచర్ డెస్టినేషన్ అంటే ఏంటి? జస్ట్ ఆఫ్టర్ డెత్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో ఇక్కడ చూడండి ఏం చెప్పబడిందో. కృష్ణుడు 4.40లో an ignorant, ignorant person, తమో గుణంలో ఉన్నవాడు, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో, అండ్ ఫెయిత్లెస్ పర్సన్స్, నమ్మకం లేని వాళ్ళు, ఫెయిత్ లేని వాళ్ళు, హూ డౌట్ ద రివీల్డ్ స్క్రిప్చర్స్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఈ స్క్రిప్చర్స్ని చాలామంది నమ్మరండి. నేను ఇవాళ మార్నింగ్ భాగవతంలో కూడా ఇదే టాపిక్ అనుకుంటా చెప్పింది. ఇవాళ మార్నింగ్ క్లాస్లోనే స్క్రిప్చర్స్ని నమ్మాలంటే చాలా కష్టం చాలామంది కలియుగంలో. ఎందుకు తెలుసా? బికాస్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ మోడ్ ఆఫ్ తామసిక్. ఎవ్రీవన్ ఈజ్ ఇన్ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. దట్స్ వై నో వన్ ఈస్ బిలీవింగ్ ద స్క్రిప్చర్స్. హూ డౌట్ ద రివీల్డ్ స్క్రిప్చర్స్. And scriptures came from where? Scriptures compiled by whom? 15.15 Vedantakrit Vedavit eva chaham. By all the Vedas I am to be known. Krishna antunnadu. Indeed, I am the compiler of Vedanta and I am the knower of the Vedas. Sakshat Narayana భాగవతంలో శ్లోకం ఉంటుంది. ఈవెన్ వ్యాసదేవుడు కూడా ఇంకార్నేషన్ ఆఫ్ కృష్ణ. భాగవతంలో ఫస్ట్ స్కందంలోనే శ్లోకం ఉంటుంది. వ్యాసదేవ ఈజ్ ఇంకార్నేషన్ ఆఫ్ కృష్ణ అండ్ దట్స్ హౌ కృష్ణ ఈజ్ ద కంపైలర్ ఆఫ్ ఆల్ ద వేదాస్. అండ్ బై ఆల్ ద వేదాస్ వీ షుడ్ నో ద కృష్ణ. ఐఎమ్ టు బి నోన్. కృష్ణ అంటున్నాడు బై ఆల్ ద వేదాస్ ఐఎమ్ టు బి నోన్ అర్జున. ఇఫ్ నాట్ యు ఆర్ జస్ట్ వేస్టింగ్ ద టైం. సో చూడండి, ఇగ్నోరెంట్ పర్సన్కి, అజ్ఞానుడు అంధకారుడికి, నమ్మకం లేని వాడికి, స్క్రిప్చర్స్ని నమ్మని వాడికి ఇంపాక్ట్ ఏంటి తెలుసా? డు నాట్ అటైన్ గాడ్ కాన్షియస్నెస్. కృష్ణ కాన్షియస్నెస్ ఎప్పటికీ రాదు వాడికి. అండ్ దే ఫాల్ డౌన్. మళ్ళీ దారుణమైన జన్మలలో వాళ్ళు శరీరాలలో జన్మలు తీసుకుంటారు, 84 lakhs of species. అండ్ ఫర్ ద డౌటింగ్ సోల్, ఎప్పుడు అనుమానంతో డౌట్ఫుల్గా స్క్రిప్చర్స్ మీద, దేవుడి మీద, గురువు గారి మీద ఇలాగ మనం కంటిన్యూ చేస్తే, అంటే ఎలా రావాలనేది వేరే విషయం. మనం చాంటింగ్ చేస్తే వస్తుంది, ఆర్ ప్రభుపాదుల వారు జస్ట్ బోర్డన్ చేసుకుంటే వస్తుంది, జస్ట్ శుద్ధ భక్తుల సంగతంలో ఉంటే వస్తుంది, అది వేరే విషయం. దానికి చాలా మెథడ్స్ ఉంటాయి. కృష్ణప్రసాదం తింటే వస్తుంది. కానీ అవన్నీ చేసేకే మనకి డౌట్ ఉంటే కెనాట్ డూ ఎనీథింగ్. అది వాళ్ళ దురదృష్టంగా. దెర్ ఈస్ హ్యాపీనెస్ నైదర్ ఇన్ దిస్ వరల్డ్ నార్ ఇన్ ద నెక్స్ట్. ఇలాంటి వాళ్ళకి దెర్ ఈస్ హ్యాపీనెస్ నైదర్ ఇన్ దిస్ వరల్డ్ నార్ ఇన్ ద నెక్స్ట్. ఈ జీవితంలో ఆనందం ఉండదు, నెక్స్ట్ జీవితంలో ఆనందం ఉండదు. చూడండి ఇక్కడ, out of many standard and authoritative revealed scriptures, Bhagavad Gita is the best.
persons who are almost like animals, who have no faith in or knowledge of the standard revealed scriptures, and some, even though they have knowledge of or can cite passages from the recite passages from the revealed scriptures, have actually no faith in this verse. And even though others may have faith in the scriptures like Bhagavad Gita, కొంతమందికి భగవద్గీత మీద నమ్మకం ఉండదు అని పెద్ద మాట్లాడుతూ ఉంటారు. సనాతన ధర్మం, సనాతన నాలెడ్జ్, భగవద్గీత మన పుస్తకము, మన హిందువుల పుస్తకం అని పెద్దగా నమ్మకం ఉంటుంది. బట్ దే డు నాట్ బిలీవ్ ఇన్ ఆర్ వర్షిప్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ శ్రీకృష్ణ. చూసారా, భగవద్గీత చాలా మంది దగ్గర ఉంటుంది, భగవద్గీత మీద చాలా మంది నమ్మకం ఉంటుంది. బట్ కృష్ణని పూజించమంటే పూజించరు, తెలుసు. కృష్ణ వర్షిప్ చేయమంటే చేయడం. ఆ రెండు అసలు ఇల్లాజికల్, రైట్? చాలామంది ఉన్నారు. దట్స్ హౌ ఇగ్నోరెన్స్ వర్క్స్. సచ్ పర్సన్స్ కెనాట్ హ్యావ్ ఎనీ స్టాండింగ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ అండ్ దే ఫాల్ డౌన్. మీన్స్ నెక్స్ట్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ దారుణమైన లైఫ్ వాళ్ళకి. సో అవుట్ ఆఫ్ all the above mentioned persons, those who have no faith and are always doubtful makes no progress at all. So doubts clear చేసుకోకుంటే no progress at all. అందుకే ఎప్పుడు డౌట్స్ అని అడిగేది. ఎప్పుడైతే డౌట్స్ నోట్ చేసుకుంటామో, డౌట్స్ క్లియర్ చేసుకుంటామో, అప్పుడే విల్ బి ఫెయిత్ఫుల్. నిత్యం భాగవత సేవయా, భాగవతం మీద మనం we should worship Bhagavatam, we should read Bhagavatam, we should hear Bhagavatam. If we don't have faith on Bhagavatam, it's very difficult. And Bhagavad Gita, men without faith in God and His revealed word find no good in this world nor in the next life. శ్రీకృష్ణుడి పైన, శ్రీకృష్ణుడి మాటల పైన నమ్మకం లేని వాడికి ఈ జన్మలో కాదు కదా, ఈ ప్రపంచంలో కాదు కదా, ఏ జన్మలో అయినా, ఏ లోకంలో అయినా కానీ ఒక మంచి అదృష్టం, అనుగ్రహం, ఆనందం, పీస్ ఆఫ్ మైండ్ ఇవేమి కూడా ఉండవు. ఫ్రమ్ దెమ్ దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ వాట్స్ ఎవర్. ఫర్ దెమ్ దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ వాట్స్ ఎవర్. వన్ షుడ్ therefore follow the principles of revealed scriptures with faith and thereby to be raised on the platform of knowledge. కాబట్టి చాలా నమ్మకం. స్క్రిప్చర్స్ అంటే తల్లి లాంటి అన్నమాట, మదర్. And mother should show the father very faithfully. Father is Krishna. Only this knowledge will help one become promoted to the transcendental platform of spiritual understanding. Actually, ఈ టాపిక్ వచ్చిన కూడా చెప్తున్నా. దెర్ ఆర్ 3 categories ఆఫ్ పీపుల్ అన్నమాట. ఏంటంటే 3 categories ఆఫ్ పీపుల్. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే, ఇప్పుడు నేను హైలైట్ చేసిన లైన్ చూడండి, చాలా ఇంపార్టెంట్, దానికి సంబంధించిన చెప్తున్నా. ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఏంటంటే, జనాలు స్క్రిప్చర్స్ మీద అసలు నమ్మకమే ఉండదు. అసలు స్క్రిప్చర్స్ని నమ్మరు, అదంతా ఫేక్ అని చాలా దారుణంగా బ్రతుకుతుంటారు నాస్తికులు. ఫాల్స్ ప్రెస్టేజ్, ఫాల్స్ ప్రైడ్, నో గాడ్, కంప్లీట్ గాడ్లెస్ మ్యాన్స్, గాడ్లెస్ పర్సన్స్, గాడ్లెస్ సొసైటీస్ అంటాం. ఈవెన్ మన హిందువులలోనే చాలామంది ఉన్నారు. ఎక్కడికో జపాన్కి, చైనాకి అక్కర్లేదు, అస్సలు దేవుని నమ్మని వాళ్ళు, కృష్ణుని నమ్మని వాళ్ళు, భగవద్గీతను నమ్మని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చాలా దారుణమైన మనుషులు. సెకండ్ కేటగిరీ ఏంటి తెలుసా? అండ్ వాళ్ళు ఫస్ట్ కేటగిరీ వాళ్ళు దాన్ని ఫాలో కూడా అవ్వరు అసలు. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ పక్క యానిమల్సే. ఎందుకంటే యానిమల్స్కి ఏ రెగ్యులేషన్స్ లేవండి, యానిమల్స్కి ఏ స్క్రిప్చర్స్ లేవు. యానిమల్స్కి ఎందుకు స్క్రిప్చర్స్? ఎక్కడైనా ఒక పంది భగవద్గీత చదవడం చూసారా? ఒక కుక్క భగవద్గీత పట్టుకొని తిరగడం చూసారా? నో. లేదంటే హరే కృష్ణ భక్తులు ఎక్కడికైనా ఒక కుక్క దగ్గర పోయి, పంది దగ్గర పోయి భగవద్గీత అడుగుతారా? నో. బికాస్ యానిమల్స్కి ఏ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేవు ఈ సొసైటీలో. దట్స్ హౌ కృష్ణ బిల్ట్ ద 84 lakhs of species. ఓన్లీ మానవ జన్మకి మాత్రమే రెగ్యులేషన్స్, మానవ జన్మకి మాత్రమే ఈ యొక్క స్క్రిప్చర్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా నియమాలు, నాలెడ్జ్. బికాస్ యానిమల్ లైఫ్ అంటేనే పనిష్మెంట్ అనమాట. యానిమల్ లైఫ్ అంటేనే పనిష్మెంట్. వెన్ యూ గెట్ హ్యూమన్ ఫామ్, ఎప్పుడైతే మానవ జన్మ వస్తుందో అక్కడ ఈ స్క్రిప్చర్స్ని ఫాలో అవ్వనప్పుడు వచ్చే పనిష్మెంట్స్ యానిమల్ లైఫ్. అంటే యానిమల్ లైఫ్ తీసుకోవడం ఒక పనిష్మెంట్ అనమాట. వన్స్ పనిష్మెంట్లో ఉన్న, పనిష్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు నో రెగ్యులేషన్స్, ఏమి ఉండవు. ఒక కుక్క ఇంకొక కుక్కని చంపితే అరెస్ట్ చేస్తారు ఆ కుక్కని? నో, రైట్? సో ఈవెన్ ఒక కుక్క అసలు ఎవరితో సెక్స్ చేస్తుందో కూడా అర్థం కాదు. నో రిస్ట్రిక్షన్స్. యానిమల్స్ యాక్చువల్లీ ఏ రిలేషన్షిప్ చూడమంటే తెలుసా?
దే విల్ డూ సెక్స్ విత్ వాట్ ఎవర్ దే కెన్. నో రిలేషన్షిప్స్ అట్ ఆల్, నో రెగ్యులేషన్స్ అట్ ఆల్. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్ ఆల్సో దీస్ డేస్, కలియుగ. కరెక్టే కదా? బికాస్ నో నాలెడ్జ్ అట్ ఆల్, కంప్లీట్ ఇగ్నోరెన్స్ మోడ్ ఆఫ్ తమోగుణం. ప్యూర్ తమోగుణం ఏదన్నా ఉందంటే అది యానిమల్ లైఫ్. అండ్ ఆ క్వాలిటీస్ మనం ఇక్కడ కూడా మనం కన్నా అట్లాంటి యాక్షన్స్ చేస్తే వీఆర్ ఈక్వల్ టు యానిమల్స్, అండ్ నెక్స్ట్ లైఫ్ విల్ గెట్ యానిమల్ లైఫ్. ఓకే, ఇది ఫస్ట్ స్క్రిప్చర్స్ ప్రకారం బ్రతకని వాడు. సెకండ్ కేటగిరీ వాడు ఏంటంటే వీడి ఇంద్రియ సుఖాల కోసం, వీడి ఎంజాయ్మెంట్స్ కోసం, అంటే వీడికి స్క్రిప్చర్స్ అంటే నమ్మకం ఉంటుంది, దేవుడు అంటే నమ్మకం ఉంటుంది, కొంచెం ఉంటుంది. ఓకే, భగవద్గీత కరెక్టే, భగవద్గీత ఒకప్పుడు కృష్ణుడు చెప్పాడు, కరెక్టే, అది చేసి ఇది ఇదంతా ఉంది, నిజమే, ఇదంతా నిజంగానే జరిగింది, మనకన్నా పవర్ఫుల్ ఇవన్నీ, అసలు మనం లైక్ మనకు ఏదో కంట్రోలింగ్ ఉంది మన వెనక, ఇదంతా నమ్ముతాడు. బట్ వాట్స్ ద రాంగ్ థింగ్ హీ విల్ బి డూయింగ్ ఈజ్, వాడు చేసే తప్పు ఏంటంటే వాడి భోగాల కోసం, వాడి సుఖాల కోసం, వాడి ఎంజాయ్మెంట్స్ కోసం కొన్ని కంట్రోల్ చేసుకోలేక సెన్స్ గ్రాటిఫికేషన్ లైక్ ఇంద్రియ భోగం, హీ విల్ ఇంటర్ప్రిట్ ద స్క్రిప్చర్స్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాడు, కొంచెం కాదు ఇంకా ఎక్కువనే అడ్జస్ట్ చేస్తాడు, స్క్రిప్చర్స్ని చేంజ్ చేస్తాడు. అలా రాముడు నాన్ వెజ్ తిన్నాడు, సో మనం కూడా తినచ్చు. కృష్ణుడు నాన్ వెజ్ తిన్నాడు, సో మనం కూడా తినచ్చు. గరికపాటి లాంటి వాళ్ళు చాలా దారుణంగా. లేదంటే ఇంకా మా నార్మల్ సామాన్య జనులలో కూడా చాలామంది ఉన్నారు. లేదంటే దాన్ని ఏమంటారు, సోమవారం శివుడికి ఇష్టం కాబట్టి సోమవారం మాత్రం మనం నాన్ వెజ్ తినకూడదు, మిగతా రోజుల్లో తినచ్చు. లేదంటే శనివారం వెంకటేశ్వర స్వామికి ఆ రోజు ఇష్టం కాబట్టి మనం ఆ రోజు తినకూడదు, అంతే. మిగతా రోజుల్లో ఆదివారం ఇష్టం వచ్చినట్టు తినచ్చు, ఏం కాదు. అండ్ నాన్ వెజ్ తిన్నప్పుడు జస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవాలంతే, ఏం కాదు. పాపం ఏమంటుంది మనకి. స్క్రిప్చర్స్లో మెన్షన్ చేయబడి ఆ పురాణంలో అలా చెప్పారు, ఈ పురాణంలో ఇలా చెప్పారు, ఆ స్వామీజీ అలా చెప్పారు, ఆ బాబాజీ అలా చెప్పారు, ఈ గురువు అట్లా చెప్పారు. ఇట్లా లైఫ్ లాంగ్ వాళ్ళు చేసే పాపకార్యాలన్నిటికీ, ఆ సుఖాలని, ఆ ఇంద్రియ భోగాలని కంట్రోల్ చేసుకోలేక టెంపరీ హ్యాపీనెస్ని, స్వీయేంద్రియ తృప్తి, సెన్స్ గ్రాటిఫికేషన్, స్క్రిప్చర్స్ని అడ్జస్ట్ చేస్తారు. సమ్హౌ ఇఫ్ యూ టెల్ సంథింగ్, ఓకే భగవద్గీతలో మెన్షన్ చేయబడిందని ఇష్టం వచ్చినట్లు నోట్ చేసుకునే వాళ్ళు షేర్ చాట్ బ్యాచ్. ఈవెన్ ఇది ఎంతవరకు వెళ్తుందంటే ఈవెన్ దేవుడినే మార్చేస్తారు వీళ్ళు. వీడు ఫస్ట్ వాడి కన్నా డేంజర్ వీడు. ఎట్లా అంటే అయ్యప్ప ఈజ్ ఎ గాడ్, సాయిబాబా ఈజ్ ఎ గాడ్, ఇట్లా చెప్తారు. మన స్క్రిప్చర్స్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు అయ్యప్ప సాయిబాబా గురించి. మీరు ఎంతకాలం ఎత్తుక్కున్నా కానీ పుస్తకాలన్నీ ముందర వేసుకొని ఎక్కడా ఉండదు అసలు. కృష్ణ అంటున్నాడు కదా, సర్వలోక మహేశ్వరం, కృష్ణ ఇస్ గాడ్. ఈవెన్ ముక్కోటి దేవతల కేటగిరీలో కూడా రాడు ఈ అయ్యప్ప సాయిబాబా. స్టిల్ వీఆర్ డిక్లేరింగ్ దట్ దే ఆర్ గాడ్స్ unknowingly, knowingly and ignorantly, without knowledge. లైక్ బ్రహ్మ సంహితలో కావచ్చు, ఏ పురాణంలో కానీ వినాయకుని గురించి, శివుడి గురించి, దుర్గమ్మ గురించి, హనుమంతుని గురించి, ఇంకా మీరు సుబ్రహ్మణ్య స్వామి గురించి కూడా, శివుడి గురించి, పార్వతీదేవి గురించి, అందరి గురించి మెన్షన్ చేయబడింది, కానీ వీళ్ళిద్దరి గురించి కాదు. వీళ్ళందరూ చాలా దారుణమైన ఫెలోస్ అనమాట. స్క్రిప్చర్స్ని ఫాలో అవ్వకుండా సొంతంగా మెంటల్ స్పెక్యులేషన్ అంటాం దీన్ని మనం, దుర్వాఖ్యానము చెప్పుట, మండేన్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇది ఒక అపరాధం. ఓకే, ఇది పక్కన పెడితే థర్డ్ ఫెలో, హీ ఈస్ ద ఇంటెలిజెంట్ ఫెలో. వాట్ హీ విల్ బి డూయింగ్? థర్డ్ కేటగిరీ, తన ఇంటెలిజెన్స్ని ఎక్స్పాండ్ చేస్తాడనమాట. దేనికి? వై హీస్ ఎక్స్పాండింగ్ హిస్ ఇంటెలిజెన్స్ ఈవెన్ మోర్ బ్రాడర్? టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్ యాజ్ ఇట్ ఈస్. వాట్స్ అవర్ భగవద్గీత టైటిల్? భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పదం, యాజ్ ఇట్ ఈస్, యథాతథము అంటాం తెలుగులో. మీన్స్ వై యాజ్ ఇట్ ఈస్? బికాస్ ప్రభుపాద్ నెవర్ చేంజ్డ్ ఎనీథింగ్. శుద్ధ భక్తులు ఎప్పుడైనా కానీ కృష్ణ ఏదైతే చెప్తున్నాడో ప్రభుపాదుల వారు అదే చెప్తారు. ద ఏవం పరంపరా ప్రాప్తం, ఇట్ షుడ్ నాట్ బి చేంజ్, ఇట్ షుడ్ నాట్ గెట్ చేంజ్డ్ అనమాట. ఏది చేంజ్ చేయకూడదు, అది జెన్యూనిటీ అంటే కాంప్రమైజ్ అవ్వకూడదు. నా ధనం, నా జనం, నా సుందరి. చంద్ర మహాప్రభు శిక్షాష్టకంలో చెప్తాడు. సో ఈ 3 థింగ్స్ కోసం. సో కాంప్రమైజ్ అవ్వకుండా
యాజ్ ఇట్ ఈస్గా నాలెడ్జ్ని అందించాలన్నమాట. అండ్ ఆ నాలెడ్జ్ని మన ఇంటెలిజెన్స్ని ఇంకా బ్రోడర్ వేలో ఇంకా పెంచుకొని శుద్ధ భక్తులకి సరెండర్ అయ్యి ఎంక్వైరీ. సి వీ షుడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్. వాట్ వీ షుడ్ డూ ఈజ్ మనం ఉన్న స్క్రిప్చర్స్ని చేంజ్ చేయకూడదు. వీ షుడ్ ఎంక్వైర్ ఫ్రమ్ కృష్ణ లైక్ దిస్, ఇన్ దిస్ మోడ్ ఆఫ్ సబ్మిసివ్. హౌ సి అర్జున ఇస్ ఎంక్వైరింగ్. Now I am confused about my duty and have lost all composure because of weakness. In this condition, I am asking you to tell me clearly what is best for me. See, I am asking you to tell me clearly what is best for me. అర్జునుడు ఏదో ఒకటి అనుకోవచ్చు కదా, ఎక్కడ అట్లేం లేదు, ఆ రాజ్యం అట్లా, బంధువులు ఇట్లా, అది ఇది అనుకొని కృష్ణుడు బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. వై హీఈస్ ఆస్కింగ్ కృష్ణ? వై ఈస్ టేకింగ్ గైడెన్స్ ఫ్రమ్ కృష్ణ? నౌ ఐఎమ్ యువర్ డిసైపుల్ అండ్ ఎ సోల్ సరెండర్డ్ అంటూ యూ, ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ మీ. చూడండి, ఈ సరెండర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఈజ్ వాట్ ఇంటెలిజెంట్ ఫెలో విల్ డూ. మనం కృష్ణకి సరెండర్ అవ్వాలి. Of course, Arjuna is the Krishna's best friend and Krishna's devotee. That's why he got access for Krishna. But what we should do, మనం ఎవరికి సరెండర్ అవ్వాలి? మనం ఎవరిని అడగాలి? Just try to learn the truth by approaching a spiritual master. See, this is the process అన్నమాట. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. How we should inquire? By approaching a spiritual master. ఈ కలియుగంలో ఎవ్వరు చేయడు అసలు. ఎవ్వరంటే ఎవ్వరు చేయరు. చాలామంది 99% చేయరు. ఒకవేళ చేసినా కానీ ఆ స్పిరిచువల్ మాస్టర్ బోగస్ అయి ఉంటారు. ఏవం పరంపర ప్రాప్తం, గురు పరంపర నుంచి వచ్చి ఉంటారు. ఎవడు పడితే వాడు గురువు అయిపోతాడు అనమాట. ఎంక్వైర్ ఫ్రమ్ హిమ్ సబ్మిసివ్లీ. వీ షుడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్. వీ షుడ్ ఎంక్వైర్, దట్స్ ఇట్. అండ్ వీ షుడ్ ఫాలో బ్లైండ్లీ వాట్ ఎవర్ గురు సేస్ అండ్ రెండర్ సర్వీస్ అంటూ వీ షుడ్ సర్వ్ గురు. ద సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్, ఇది క్వాలిఫికేషన్. సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ కెన్ ఇంపార్ట్ నాలెడ్జ్ అంటూ యూ బికాస్ they have seen the truth. Tattvadarshinaः. జ్ఞానినస్ తత్వదర్శినః. తత్వ అంటే ఏంటి ఇక్కడ? ఆఫ్ ద ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్, కృష్ణ, నాలెడ్జ్ అబౌట్ కృష్ణ. అండ్ అర్జున కూడా ఎలా యాక్సెప్ట్ చేస్తాడో చూడండి కృష్ణ చెప్పినది. దట్స్ హౌ వీ షుడ్ యాక్సెప్ట్ ది స్క్రిప్చర్స్. యూనో, what is that? See, yeah, this is the sloka. అర్జునుడు ఏమంటున్నాడు చూడండి, భగవద్గీత మొత్తం బోధించిన తర్వాత, see, this is how we should accept whatever Prabhupada told, whatever our scriptures are telling. Arjuna said, my dear Krishna, oh infallible one, my illusion is now gone. I have regained my memory by your mercy. The last line important. I am now firm and free from doubt and I am prepared to act according to your instructions. ఇది, I am prepared to act according to your instructions, not according to my instructions. కానీ మనం ఏంటంటే, మనం పోయే బాబాలు గురువుల దగ్గర మనం చెప్పినట్లు వాళ్ళు చెప్పాలి, మాడిఫై చేసి మనం అది అడ్జస్ట్ చేసుకుంటాం. No. వాట్ ఎవర్ కృష్ణ టోల్, దట్స్ వీ షుడ్ ఫాలో. వాట్ ఎవర్ ప్రభుపాద్ టోల్, దట్స్ వాట్ వీ షుడ్ ఫాలో. యూనో, కరిష్యే వచనం తవా, వాట్ ఎవర్ యు ఆర్ టెల్లింగ్, ఐ విల్ ఫాలో యాజ్ ఇట్ ఈస్. సో అలా మనం ఫెయిత్ అనేది కంటిన్యూ చేయాలి. ఫెయిత్ షేప్స్ వర్షిప్. దట్స్ హౌ మన పూజా విధానం అనేది, మన వర్షిపింగ్ మెథడ్ అనేది అకార్డింగ్ టు అవర్ ఫెయిత్. నిజంగా మన పూజ గదిలో ఉన్న పటాల మీద మనం ఫెయిత్ ఉంటే, వై వీఆర్ ఈటింగ్ నాన్ వెజ్ దెన్? we are not having faith. Faithless persons అందరు కూడా తెలుసా.
ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ సిన్ఫుల్ యాక్టివిటీ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్. మనం ఏదైనా పాపకార్యం చేస్తున్నామంటే ఇంట్లో, యూనో we don't have, that's why everyone won't open the భగవద్గీత. అందరూ భగవద్గీత బుక్ ఓపెన్ చేయాలంటే భయపడేది ఎందుకే? దానికి అర్థం మనం ఓపెన్ చేయకుంటే దాంట్లో ఉన్నది యాక్ట్ అవ్వదని వాళ్ళు అర్థం చేసుకుంటున్నాను. ప్రకృతి విల్ యాక్ట్. మనం నమ్మినా నమ్మకపోయినా, బుక్ ఓపెన్ చేసినా బుక్ ఓపెన్ చేయకపోయినా కానీ, బుక్ ఇంట్లో ఉన్నా లేకపోయినా కానీ లాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఇంట్లో లా బుక్స్ ఏం లేవు, నా ఇంట్లో ఈ సెక్షన్లు, చట్టాలు, న్యాయాలు, రూల్స్, రిస్ట్రిక్షన్స్, ఆ బుక్స్, ఆ రూల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర ఉన్న రూల్స్ సంబంధించిన బుక్లన్నీ నా దగ్గర ఏం లేవు. సో నేను ఇంట్లో ఏమైనా చేయొచ్చు, నేను తాగొచ్చు, తిరగచ్చు, లేదంటే ఒకరిని మర్డర్ చేయొచ్చు, ఇంకొకరిని రేప్ చేయొచ్చు, లేదంటే నాన్ వెజ్ తినొచ్చు, ఇంకొకటి అంటే నాన్ వెజ్ అని కాదు, నేను గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆపోజిట్గా ఏదైనా చేయొచ్చు. ఎక్కడో లాయర్ వాళ్ళ ఆఫీస్లోనో, పోలీస్ స్టేషన్లోనో, మోడీ టేబుల్ మీదనో ఎక్కడో ఉంటాయి అవి. సో నా ఇంట్లో లేవు కాబట్టి ఇంకా నాకు సంబంధం లేదు అనుకుందా? నో, రైట్, యూ షుడ్ యాక్ట్ లాఫుల్లీ ఇన్ యువర్ హౌస్ ఆల్సో. మీ ఇంటికి గేట్ దగ్గర ఒకటి వచ్చి కూర్చుంటే ఒక 5 minutes వాడిని మర్డర్ చేసేసారనుకోండి, నా ఇంట్లో ఏం లేవు అనుకుంటే, నో, ఫర్ షూర్ గవర్నమెంట్ విల్ యాక్ట్, ఫర్ షూర్ శిక్ష పడుతుంది ఖచ్చితంగా. మన ఇంట్లో ఒకరిని రివాల్వర్తో కాల్చి చంపేసామనుకోండి, ఏం కాదా, మన ఇంట్లో లా బుక్ లేనంత మాత్రాన. దట్స్ హౌ భగవద్గీత వర్క్స్, దట్స్ హౌ ప్రకృతి వర్క్స్. ప్రకృతి నేచర్ అనేది చాలా స్ట్రింజెంట్, చాలా తెలివైంది అనమాట. బికాస్ దుర్గమ్మ, హూ ఇస్ దుర్గా, ద షాడో ఆఫ్ కృష్ణ, వెరీ 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 యాక్టివ్, వెరీ 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 పవర్ఫుల్. if she is not that much powerful, how she is calculating all these things? అన్ని లోకాలలో, అన్ని జీవులకి, కోట్ల 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 జీవులకి 84 lakhs ఆఫ్ స్పీసెస్లో ఎప్పుడు ఎన్ని డెత్స్, సెకండ్కి మీ డెత్ రేట్ చూడండి ఒకసారి ఎలా ఉంటుంది, సెకండ్కి బర్త్ రేట్ చూడండి ఎలా ఉంటుందో. కోట్ల మంది పుట్టి చనిపోతుంటారు. అండ్ జస్ట్ lakhs ఆఫ్ పీపుల్ టేకింగ్ బర్త్ అండ్ డెత్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇన్ జస్ట్ 1 second. అండ్ వాట్ టు థింక్ ఆఫ్ ద యానిమల్ లైఫ్? మన ఇంట్లో ఎంతమంది ఎన్ని చీమలు చనిపోతుంటాయి ఒక రోజుకి, ఒక సెకండ్కి? ఆర్ ఈవెన్ మొత్తం కంపేర్ చేసుకోండి, 84 lakhs ఆఫ్ స్పీసెస్లో ఎన్ని యానిమల్స్ చనిపోతుంటాయి, ఎన్ని యానిమల్స్ పుడుతుంటాయి. యానిమల్స్ అంటే మొత్తం నేను అనేది మొత్తం ఏనుగులు, జంతువులు, ఇవే కదా యానిమల్స్ అంటే లైక్ పురుగులు, కీటకాల దగ్గర నుంచి అన్నీ నేను అనేది, మిగతా జీవరాశులు అన్నీ కూడా ఆక్వాటిక్స్. సెకండ్కి ఎన్ని చేపలు చనిపోతుంటాయో, ఎన్ని చేపలు పుడుతుంటాయో, కోట్ల కోట్ల చేపలు. మీరు కనుక హాలీవుడ్ మూవీస్ చూసి అర్థమవుతుంది. నేను ఇప్పుడు చూస్తున్నానని కాదు, ఒకప్పుడు ఆ స్కిన్ సీన్స్ అన్ని కొన్ని మైండ్లో గుర్తొచ్చి ఎవరు చెప్తున్నా. అన్నీ కోట్ల చేపలు ఉంటాయి సార్. అండ్ which soul is going to take birth in the form of that fish, and which soul is going to end the form of fish life and coming to the human form of life? We don't know how Prakriti is calculating. See, a punishment అయిపోయిన వెంటనే హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్, హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్లో పాపకార్యాలు చేసిన వాడికి యానిమల్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. అండ్ 84 లక్షల జీవరాశులలో సేమ్ ఆత్మ, ఇండివిజువల్ ఆత్మ ట్రావెలింగ్ మీ ఎలా అబ్జర్వేషన్, మానిటరింగ్. సి హౌ ప్రకృతి విజన్. దట్స్ హౌ వీ షుడ్ బిలీవ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ బిలీవింగ్, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు, ఆర్ పిల్లవాడు కదా ఏదో చిన్నపిల్లవాడులే అగ్గి పట్టుకుంటే కాలేదు. నో, ఈవెన్ దో లైక్ వాడికి ఫెయిత్ ఉన్నా, అగ్గి మీద ఫెయిత్ లేకపోయినా కాలుతుంది. అగ్గి అంటే నేను నమ్మను, అగ్గి కాలుతుంది అన్నమాట నేను నమ్మను, మీరు ఎవరు నమ్మినా నేనైతే నమ్మను, నాకైతే నమ్మకం లేదబ్బా అంటే కాలదా ఏంటి? కాలుతుంది, రైట్? బేసిక్ కామన్ సెన్స్. సేమ్ అలానే భగవద్గీత, సేమ్ దీనికి ఆపోజిట్. నమ్మకం లేకపోయినా కానీ మనం కానీ చాంటింగ్ చేస్తే హరే కృష్ణ మహామంత్ర, ఇట్ విల్ వర్క్. జస్ట్ ఫన్నీగా ఏంట్రా వీడు ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తూ ఉంటాడు, ఇంకేం పని పడదు. దట్స్ హౌ వాడు హరే కృష్ణ అన్నారు చూసారా, సంథింగ్ క్రెడిటెడ్ ఇన్ టు దేర్ అకౌంట్. ఆ యొక్క బెనిఫిట్ అనేది వాడికి కలిగింది. స్టార్ట్, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అండ్ కృష్ణ విల్ మేక్ హిమ్ ఈవెన్ ఫర్దర్ మోర్ ప్రోగ్రెసివ్. Everyone worships according to their faith. Sattvika, demigods; Rajasika, demons and or powerful beings; Tamasika, ghost spirits and dark forces. Faith reveals who we really are. Different types of worships, మన వర్షిపింగ్ మెథడ్స్ అన్నవి కూడా ఇలా ఉంటాయి. ముక్కోడి దేవతల దగ్గరికి పోయేవాళ్ళు, పూజించేవాళ్ళు. ఇక్కడ కృష్ణ లేడని అనుకోవద్దు. కృష్ణ ఇస్ ఈవెన్ మోర్ హైయెస్ట్, శుద్ధ సత్వగుణం. బికాస్ దట్స్ వై కృష్ణ దగ్గరికి రీచ్ అయ్యేవాడు ఇంటెలిజెంట్ ఫెలో,
10, 17.3 and 4, right? See, we'll go to the sloka. See, O son of Bharat, according to the one existence under the various modes of nature, Sattvagunam, Rajogunam, Tamogunamlo, వాళ్ళు గుణాలని బట్టి one evolves a particular kind of faith. The living being is said to be of a particular faith according to the modes he had acquired. Men in the mode of goodness worship demigods. Men in the mode of passion worship demons. If you see some ఏదైనా లైక్ స్టోరీస్ ఏదైనా చూస్తూ ఉంటే హిరణ్యకశిపుని పూజించే వాళ్ళు కూడా ఉంటారు, రావణుని పూజించే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. బికాస్ దే వాంట్ సమ్వన్ టు ట్రీట్ దెమ్ యాజ్ గాడ్. మీరు సినిమాల్లో చూసినా కానీ ఉంటుంది అక్కడ, లేదా మీరు భాగవతంలో ఏదైనా కానీ. అండ్ దోస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ వర్షిప్ గోస్ అండ్ స్పిరిట్స్. చేతపడి దయ్యాల పూజలు, చేతబడులు అవి ఇవి చేస్తూ ఉంటారు కొంతమంది. అఘోరాలు ఉంటారు కొంతమంది. అవన్నీ మనం చూస్తున్నాం కదా మూవీస్లో. మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్. అండ్ ఓకే, ఇక్కడ ఒక శ్లోకం ఉండాలి, ఒక్క నిమిషం. యా, see 9.23. Those who are devotees of other gods, ఈవెన్ సత్వగుణంలో ఉండే ముక్కోటి దేవతని పూజించడం కూడా డేంజరే. అండ్ who worship them with faith, ఆ నమ్మకాలతో ముక్కోటి దేవతని పూజించే వాళ్ళు కూడా నన్నే పూజిస్తున్నారు అర్జున. యాక్చువల్లీ వర్షిపింగ్ ఓన్లీ మీ, ఓ సన్ ఆఫ్ కుంతి, బట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. వాట్ ఈస్ దట్ రాంగ్ వే? బికాస్ కృష్ణ is sanctioning everything, even for the demigods. I am the only enjoyer and master of all sacrifices. Therefore, those who do not recognize my true transcendental nature, they will fall down. Yeah, this is the sloka I am searching for. 9.25. Those who worship the demigods will take birth among the demigods. Those who worship the ancestors go to the ancestors. Those who worship ghosts and spirits will take birth among such beings. And those who worship me, Krishna ఎవరైతే పూజిస్తారో, will live with me. And కృష్ణ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? 4.9, ఇది జస్ట్ శాంపిల్ శ్లోకం మాత్రమే, ఇంకా చాలా శ్లోకాలు ఉంటాయి. వెన్ వి గో టు కృష్ణ దగ్గరికి వెళ్తే వి నెవర్ కమ్ బ్యాక్, బట్ అటైన్స్ మై ఇటర్నల్ బోర్డ్. సి, టేక్ హిస్ బర్త్ అగైన్ ఇన్ దిస్, లైక్ సి, డస్ నాట్ అపాన్ లివింగ్ ద బాడీ టేక్ హిస్ బర్త్ అగైన్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఒక్కసారి శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోడు, మళ్ళీ దుఃఖాలయంలోకి రాడు, మళ్ళీ దుఃఖాలు అనుభవించాల్సిన అక్కర్లేదు. బీజీ 8.15. ఆఫ్టర్ అటైనింగ్ మీ, కృష్ణని ఎప్పుడైతే చేరుతారో వర్షిప్ చేసి, ద గ్రేట్ సోల్స్ హు ఆర్ యోగిస్ ఇన్ డివోషన్, ఆ భక్తియుక్త సేవలో, నెవర్ రిటర్న్ టు దిస్ మెటీరియల్ వరల్డ్, దిస్ టెంపరరీ మెటీరియల్ వరల్డ్. నెవర్ రిటర్న్. ఒక్కసారి కృష్ణాన్ని కన్నా చేరుకుంటే, ఆయనను కన్నా పూజించి మనం నెవర్ రిటర్న్, విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీస్. ఈ లోకం అనే దుఃఖాలయం. ఈ లోకాన్ని ఎలా కంపేర్ చేస్తున్నారు చూడండి కృష్ణ, దుఃఖాలయం. అండ్ ఈ దుఃఖాలయంలో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్. హౌ విల్ గెట్? నో, వీ నెవర్ గెట్. అండ్ కృష్ణాన్ని ఎందుకు చేరుతాం? ఎందుకు ఇక్కడికి మళ్ళీ కృష్ణాన్ని చేరినప్పుడు? బికాస్ వీ అచీవ్ హైయెస్ట్ పర్ఫెక్షన్. సి, వర్షిపింగ్ కృష్ణ విల్ బి అచీవింగ్ ద హైయెస్ట్ పర్ఫెక్షన్. అండ్ వాట్ ఈస్ దట్ హైయెస్ట్ పర్ఫెక్షన్? సచ్చిదానంద స్వరూపం. అండ్ అలానే కృష్ణాన్ని పూజించడం వలన వచ్చే హైయెస్ట్ బెనిఫిట్ ఏంటో చూడండి. సారీ, ఎందుకు ఇది రావట్లేదు. యా, 9.22. యోగక్షేమం వహామ్యహం, బట్ దోస్ హూ ఆల్వేస్ వర్షిప్ మీ విత్ ఎక్స్క్లూజివ్ డివోషన్. వాట్ ఈస్ దట్ ఎక్స్క్లూజివ్ డివోషన్? రోజంతా అగరబత్తులు తిప్పడం కాదు ఎక్స్క్లూజివ్ డివోషన్ అంటే. సతతం కీర్తయంతో మాం, ఆల్వేస్ చాంటింగ్ అబౌట్ మీ, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దిస్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ డివోషన్. ఎక్స్క్లూజివ్ అనే వర్డ్ మనకి హెవీగా ఉండొచ్చు, బట్ వాట్ ఈస్ కృష్ణ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. జస్ట్ కృష్ణ వర్షిపింగ్ అంటే ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా? ఎంగేజ్ యువర్ మైండ్, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మీ. ఓకే, ఈజీ, వెరీ ఈజీ, రైట్? బికమ్ మై డివోటీ, వెరీ ఈజీ. ఆఫర్ obeisances to me,
యా, ప్రణామాలు చేయడం అండ్ వర్షిప్ మీ. బీయింగ్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్ ఇన్ మీ, surely you will come to me. Simple. Simple method of worship, right? And if we do all these simple things, exclusive devotion, meditating on my transcendental form, కృష్ణ పైన మన మైండ్ కన్నా ఫిక్స్ చేస్తే చూడండి హైయెస్ట్ బెనిఫిట్ ఏంటో. టు దెమ్ ఐ క్యారీ వాట్ దే ల్యాక్ అండ్ ఐ ప్రిజర్వ్ వాట్ దే హ్యావ్. ఏదైతే లేదో దాన్ని నేను సమకూరుస్తాను వాడికి, ఏదైతే ఉన్నదో దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుతాను. ఏంటి దానికే. యా. అండ్ ఇంకొకటి, స్వల్పమప్యస్య సారీ కృష్ణ వర్షిప్లో ఉన్న బెనిఫిట్స్ ఇవి. ఇన్ దిస్ ఎండియవర్ దెర్ ఈస్ నో లాస్ ఆర్ డిమిన్యూషన్. అసలు నష్టమే లేదు దీంట్లో. నష్టం లేకపోగా అండ్ లిటిల్ అడ్వాన్స్మెంట్ ఆన్ దిస్ పాత్. అంటే ఒక్క రౌండ్ పెంచుకున్నా కానీ, ఒక్కసారి చాంటింగ్ చేసినా కానీ, ఒక్క భగవద్గీత తీసుకున్నా కానీ, ఒక్క పేజ్ చదివినా కానీ, ఒక్క శ్లోకం చదివినా కానీ, ఒక్క భాగవతం ఒకసారి తీసుకున్నా కానీ, శుద్ధ భక్తుల సేవనం కేవలం నారదముని యొక్క లైక్ నారదముని ట్రాన్స్ఫర్మేషన్ చూడొచ్చు మీరు భాగవతంలో ఫస్ట్ క్యాంటో 5th చాప్టర్లో. హౌ నారదముని చిన్న చిన్నవి చేయడం ద్వారానే అంత అడ్వాన్స్ డివోటెల్ అయ్యాడు. క్యాన్ ప్రొటెక్ట్ వన్ ఫ్రమ్ ద మోస్ట్ డేంజరస్ టైప్ ఆఫ్ ఫియర్. వాట్ ఈస్ దట్ మోస్ట్ డేంజరస్ టైప్ ఆఫ్ ఫియర్? డెత్. అంతకు మించి ఏముంటుంది మోస్ట్ డేంజరస్ టైప్ ఆఫ్ ఫియర్? అత్యంత భయంకరమైన దారుణమైన సిచ్యువేషన్ ఒకరికి డెత్కి మించి ఏముంటుందండి? కెన్ ప్రొటెక్ట్. No one can save us. Only Krishna can save us at the time of death. ఇది ఫిక్స్ అయి ఉంటే కృష్ణ విల్ కమ్. ఇది ఫిక్స్ అవ్వకుండా ఉంటే కృష్ణ ఎలా వస్తాడు చూడండి. డెత్ వస్తుంది. ఆ డెత్ ఎలాంటి రూపంలో? ప్రొటెక్షన్ రూపంలో రావాలన్నా డెత్ టైంలో కృష్ణ ఆపోజిట్గా ఉంటే చూడండి ఎలా వస్తుందో. కృష్ణ మీద నమ్మకం లేకుంటే మృత్యు సర్వహరశ్చాహం. ఐఎమ్ ఆల్ డివోరింగ్ డెత్. ఎవ్రీథింగ్ వెరీ పెయిన్ఫుల్లీ హీ విల్ టేక్ అవే ఫ్రమ్ అస్. As soon as man is born, he dies at every moment. This death is devouring every living entity at this. But at least, but that last stroke is called death itself. See, every day we are dying actually. ఒక రోజు తగ్గిపోతుందంటే we died one day, right? That death is Krishna. As for future development, all living entities undergo 6 basic changes. They are born, they grow, they remain for some time, they reproduce, they dwindle, and finally they vanish. Of these changes, the first is deliverance from the womb, and that is Krishna. Even మనం బయటికి రావాలన్న కృష్ణనే, డెత్ కరెక్ట్గా ఉండాలన్న కృష్ణనే. కపిల భగవాన్ ఉపదేశాలలో మీరు చదవచ్చు, టీచింగ్స్ ఆఫ్ కపిల భాగవతంలో. ఓకే, సో అలా we should worship Krishna. Krishna's worship is the highest. There is one book, మా దగ్గర ఒక బుక్ ఉంది, వై వర్షిప్ ఓన్లీ కృష్ణ అని. చాలా ఇంపార్టెంట్ బుక్. ఆల్ ద స్క్రిప్చర్స్, అన్ని స్క్రిప్చర్స్ నుంచి, అందరి నోట్లలో నుంచి, గొప్ప గొప్ప మహాజనులు, గ్రేట్ పర్సనాలిటీస్, శివుని నోట్ల దగ్గర నుంచి కూడా అందరి పర్సనల్, ముక్కోటి దేవతలు అందరూ, మహా ఋషులు, లైక్ మునులు, ముక్కోటి దేవతలు, గొప్ప అందరూ గ్రేట్ పర్సనాలిటీస్ అందరూ కూడా ఇచ్చిన రెఫరెన్సెస్ అన్నీ కూడా మన శాస్త్రాలలో అన్ని చోట్ల, అన్ని సమ్మరీస్ అన్నీ తీసుకొని, వై వీ షుడ్ వర్షిప్ ఓన్లీ కృష్ణ, నాట్ ఎనీ వన్ ఎల్స్, నాట్ నో అదర్ గాడ్. వై? ఆల్ ద పురాణాస్ నుంచి అన్ని రెఫరెన్సెస్ కూడి ఆ బుక్ అన్ని తయారు చేయబడింది. ఆ బుక్ ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. వై వర్షిప్ ఓన్లీ కృష్ణ. అసలు సొంత వర్డే లేదు అసలు. కింద ప్రతి ఒక్క లైన్ కింద రెఫరెన్స్ ఉంటుంది. శాస్త్రం పేరు నెంబర్, శాస్త్రం పేరు నెంబర్, అధ్యాయం నెంబర్, శ్లోక నెంబర్. ఫాల్స్ ఆస్టెరిటీ, సమ్ పర్ఫార్మ్ ఆస్టెరిటీస్. ఈ విధంగా పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది దరిద్రంగా. నాట్ రికమెండెడ్ ఇన్ ద స్క్రిప్చర్లో ఎక్కడ పెట్టిండారు? డ్రైవర్ ఇన్ ప్రైడ్ అండ్ ఈగో, టార్చరింగ్ ద బాడీ అండ్ సూపర్ సోల్. చూడండి, నాలికకు సూదులు గుచ్చుకోవడాలు, నిప్పుల మీద నదవడాలు, కిలోమీటర్లు పాదయాత్రలు చేయడాలు. వై ఆల్ దిస్? కృష్ణ నెవర్ రికమెండెడ్ ఆల్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ mode of passion and mode of ignorance.
రాక్షసత్వం అంటాం అనమాట. సచ్ ఆస్టెరిటీ ఇస్ డిమోనియక్. కృష్ణ ఇస్ టెలింగ్ డిమోనియక్, రాక్షసత్వం. అది వర్షిపింగ్ కాదు అండ్ నాట్ స్పిరిచువల్, ఏమాత్రం అది ఆధ్యాత్మికం కాదు. చిన్న చిన్న కొద్దిపాటి వాళ్ళు ఎందుకు చేస్తారు తెలుసా అవన్నీ. ఇవాళ మార్నింగ్ క్లాస్లోనే చెప్పాను. ఇప్పుడు వాడికి కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసే కూడా రెడీ. ఈ మధ్య తిరుమలకు పాదయాత్రకి వెళ్తున్నారు చాలామంది. వై? కానీ అది వాడికి ఈజీ. ఒక ఎగ్గు తినడం మానడం కష్టం. దాన్ని బ్యాలెన్స్ చేసేకి వీడు ఈ కొద్దిపాటి అయ్యో నేను చాలా చాలా పాపకార్యాలు చేశాను దేవుడా, సో ఎంత కష్టం తీసుకుంటారో చూడు దేవుడా, చూడు నా వైపు చూడు. సో చూసి కొంచెం జాలితో, నేను ఆ రోజు ఆ నాన్ వెజ్ తిన్నా కదా, అది చేసా కదా, ఇది చేసా కదా, నేను జీవితంలో చాలా పాపకార్యాలు చేశాను, ప్లీజ్ అదొక్కటి తీసి. ఎంత కష్టం తీసుకుంటారని చూడు. నాలుగుకి సూదులు గుచ్చుకుంటున్నా, నిప్పుల మీద నడుస్తున్నా చూడు, నీకోసం పాదయాత్ర చేస్తున్నా, గోవిందా అని స్టెప్స్ ఎక్కొస్తున్నా. See how he is convincing God. Divine nature is liberation, and that's why the సత్వగుణంలో ఉన్న ఆస్టెరిటీస్ ఎలా ఉంటాయి తెలుసా. ప్రతిరోజు ఉదయాన్నే 4:30కి లేచి మంగళహారతి అటెండ్ అవ్వడం, 16 మాలలు జపం చేసుకోవడం, హరే కృష్ణ ఉన్న చోట ఎక్కడుంటే అక్కడ, ఏ డ్యూటీలో ఉంటే ఆ డ్యూటీలో, అండ్ 4 నియమాలు పాటించడం. నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇలిసిట్ రిలేషన్షిప్. ఇవేం పెద్ద కష్టం కాదు యాక్చువల్గా అయితే. బట్ వెన్ వీఆర్ గ్రాస్ ఇగ్నోరెంట్ ఇట్ విల్ బి డిఫికల్ట్. ఫుడ్ అకార్డింగ్ టు ద మోడ్స్, యా చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. అందరికీ ఉన్న డౌట్స్, ఎందుకు ఆనియన్ గార్లిక్ తినకూడదు, ఎందుకు నాన్ వెజ్ తినకూడదు. ఫుడ్ ఆల్సో అఫెక్ట్స్ కాన్షియస్నెస్. సాత్విక ఫుడ్ ఇంక్రీజెస్ లైఫ్, స్ట్రెంగ్త్, హెల్త్, హ్యాపీనెస్. ఫ్రెష్, హోల్సమ్, ప్యూర్. ఇది యాక్చువల్లీ మన మాటలు కాదు. కృష్ణ ఇస్ డైరెక్ట్లీ టెల్లింగ్ 17th chapter 7 to 10 శ్లోకాస్లో. అండ్ అందరు అంటారు లైక్ ఆనియన్ గార్లిక్ తినకుంటే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, నాన్ వెజ్ తింటే ప్రోటీన్ వస్తుంది, అది నో. కృష్ణ ఇస్ టెల్లింగ్ సాత్విక ఫుడ్ తింటే, సత్వగుణంలో ఉన్న ఫుడ్ తింటే ఏమొస్తుందో చెప్తున్నా. ఇంక్రీజెస్ లైఫ్, డ్యూరేషన్ ఆఫ్ లైఫ్, స్ట్రెంగ్త్, హెల్త్, హ్యాపీనెస్. సో కృష్ణ మీద నమ్మకం లేకుంటే ఇట్స్ ఓకే, యూ కెన్ జస్ట్ లివ్. వేస్ట్ ఆఫ్ డిస్కషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ వీ జస్ట్ బ్లైండ్లీ ఫాలో కృష్ణస్ అథారిటీ. అండ్ వై యు ఆర్ నాట్ డౌటింగ్ 2 + 2 = 4? లైక్ వెన్ యువర్ టీచర్ సేస్, గురువు గారు మనకి చిన్నప్పుడు 2 2 4 అని చెప్తే, వై వీఆర్ నాట్ డౌటింగ్, వై వీఆర్ బ్లైండ్లీ ఫిక్సింగ్ అవర్ మైండ్ టు యాక్సెప్ట్ ద 2 + 2 = 4. ఓకే ఫిక్స్. ఒక్కడు కూడా ప్రపంచంలో ఒక్కడు కూడా లేచి అడగడు, సార్ ఎందుకు సార్ 2 + 2 = 4, 5 ఎందుకు కాకూడదు? Why you are accepting blind? That's the qualification, that's the responsibility of Guru, and that's the responsibility of the student. Student యొక్క first qualification surrender, devoted. Whatever Guru says, yeah, we just need to accept it blindly. Guru mukha padma vakya chitte to koriyo aikya, arna kori ho mane asha. గురు మౌత్లో నుంచి వచ్చేవి ఏవైనా కానీ యాజ్ ఇట్ ఈస్గా మనం యాక్సెప్ట్ చేసి ఇంకొక ఒపీనియనే మనం ఉంచుకోకూడదు సార్. ఒపీనియనే ఫ్రెష్, హోల్సమ్ అండ్ ప్యూర్ దాని యొక్క క్వాలిటీస్. అండ్ రాజసిక ఫుడ్ టూ స్పైసీ, బిటర్, సాల్టీ, కాజెస్ డిస్ట్రెస్ అండ్ డిసీజ్. కంప్లీట్ ఆపోజిట్గా ఉన్నారు మన వాళ్ళు. ఆనియన్ గార్లిక్ తినకుంటే హెల్త్ బాగాలేదంటారు. ఆనియన్ గార్లిక్ తింటే ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నాను చూడండి. అఫ్ కోర్స్ Krishna didn't mention directly the onion and garlic, but దాని గుణాలు చాలా నీట్గా మెన్షన్ చేశారు. దట్స్ హౌ గురు కమ్స్ ఇన్ పిక్చర్, బికాస్ హీ నోస్ ఆల్ ద శాస్త్రాస్. మనుస్మృతి కన్నా మీరు ఓపెన్ చేసుకుంటే చాలా నీట్గా మెన్షన్ చేయబడి ఉంటుంది ఆనియన్ గురించి, గార్లిక్ గురించి, మష్రూమ్ గురించి కూడా. దట్స్ వై యుక్త పద్ధతులు అని భగవద్గీతలో ఒక శ్లోకంలో మెన్షన్ చేయబడింది. యుక్త పద్ధతులు, స్పిరిచువల్ మాస్టర్ యుక్త పద్ధతులు, కొన్ని పద్ధతులు అనేవి ఇస్తాడు. ఆ పద్ధతులు కృష్ణ విల్ యాక్సెప్ట్. భాగవతంలో 10th canto కూడా ఉంటుంది. ఈ పద్ధతులన్నీ పాటించి ఏ భవసాగరాన్ని అయితే దాటి ఒడ్డుకొచ్చాడు స్పిరిచువల్ మాస్టర్ వస్తాడు, ఆ మెథడ్ ఏదైతే పెడతాడో అందరినీ ఆ ఒడ్డు దాటించేకి, సంసార సాగరాన్ని దాటించేకి, ఈ మెథడ్ని కృష్ణ విల్ అప్రూవ్. ఇఫ్ యూ వాంట్ శ్లోకాస్, యూ జస్ట్ పింగ్ మీ, ఐ విల్ షేర్ యూ ద నెంబర్స్. Why to waste time? I mean, not waste time.
బట్ మనం కంటిన్యూ చేద్దాం. అందుకని మీరు నాకు శ్లోకాలు ఎగ్జాక్ట్గా నెంబర్స్ కావాలంటే ఇవన్నీ కూడా మనుస్మృతి అవ్వచ్చు, భాగవతములు అవ్వచ్చు, స్పిరిచువల్ మాస్టర్ పెట్టిన ఏ మెథడ్ అయినా కానీ కృష్ణ విల్ అప్రూవ్ దట్. వై 16? బికాస్ స్పిరిచువల్ మాస్టర్ గేవ్, దెర్ ఈస్ నో అదర్ ఆన్సర్. గురుముఖ పద్మవాక్య చిత్తత కోరియో ఐక్య. No other opinion. If Guru given 16 notes, we should chant 16 notes. Because Krishna is accepting that method. And why we should inquire, why we should question? Even if you can, practically implement cheyachchu, automatically adi aitadi kachithanga. Success aitadi. If you have faith. If you don't have faith, no peace of mind, no happiness. Okay, tamasika food, stale, rotten, impure, leads to ignorance and dullness. No God consciousness at all. Rajasic food low, God consciousness, maybe little bit, but still, anxiety, frustration, all the confusions, doubts, and pride, anger, greed, all these habits will be there. So with these habits, we cannot attain Krishna. Should be very clear. Sacrifice yajna in 3 modes. Sattvika yajna, performed according to scriptures. As whatever mentioned in the scriptures, that's how we should act. Why we should offer to Krishna? Because you mentioned in the scripture, Krishna is telling that if you don't offer, we are eating just only sinful food only. We should మూల్యం చెల్లించాలి ఖచ్చితంగా దానికి. Why we should suffer? And సెకండ్ లైన్లో చెప్తున్నాడు, నా భక్తులు ఎప్పుడైతే నాకు ఆఫర్ చేసి తింటారో ప్రసాదంగా సమస్త పాపముల నుంచి విముక్తి పొందుతారు. యా, దట్స్ హౌ సత్యయుగంలో జరుగుతుంది. రాను completely without desire for results. Rajasic yajna done for prestige or reward. Best example హిరణ్యకశిపుడు. దేనికోసం ఆయన తపస్సు చేస్తాడు. అండ్ తామసిక్ యజ్ఞ వితౌట్ ఫెయిత్, మంత్ర ఆర్ రెస్పెక్ట్, ఓన్లీ చేతబడి పూజలు, దయ్యాల మంత్రాలు. ఆ పిక్చర్లో ఉంది చూడండి, మా వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో చాలా మంచిగా పెట్టారు ఈ పిక్చర్స్ అన్నవి. నెక్స్ట్ ఓన్లీ సాత్విక సాక్రిఫైస్ ప్యూరిఫైస్ ద హార్ట్. ప్యూరిఫికేషన్ జరగాలంటే మాత్రం వీ షుడ్ డూ ద యజ్ఞ, వీ షుడ్ ఆఫర్ రిజల్ట్స్ టు కృష్ణ. దట్స్ వాట్ మెన్షన్ ఇన్ ద స్క్రిప్చర్. లేదంటే విల్ గెట్ బాండేజ్. 3rd chapterలో 9th శ్లోక. హౌ వీ షుడ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు కృష్ణ, హౌ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ హౌ ఫెయిత్ రావాలన్నా కానీ కృష్ణ అనుగ్రహం ఉండాలి, లేదంటే కష్టం. లైక్ రాలేదు అంటే ఫెయిత్, హీస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్. ఈవెన్ ఇగ్నోరెన్స్ మెయిన్లీ, నాట్ ఈవెన్ ప్యాషన్. Passionate fellow at least will be having some faith. Someday he will realize. But Tamasika Yajna, because of his sinful activities, more and more sinful activities, Krishna won't give faith first of all to him. Like నమ్మకం ఉండేలాగా చేయడు Krishna first of all. If you want to sponsor something for Krishna's activity, if you want to give something in the charity, చాలా మందికి ఫెయిత్ ఉండదు. ఏమైనా డొనేట్ చేయాలన్నా కానీ, స్పాన్సర్ చేయాలన్నా కానీ, వితౌట్ ఫెయిత్ కెనాట్. అండ్ if you keep everything with you without offering to Krishna, మృత్యు సర్వహరస్యాహం, డెత్ విల్ కమ్ నా. యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ డెత్ నా. ఓకే, కృష్ణ నమ్మట్లేదు, అరే చావుని నమ్ముతున్నావు కదా. వాట్ అబౌట్ దిస్ డెత్? వాట్ యూ కెన్ సే, వాట్ యూ విల్ ఆన్సర్? వెన్ డెత్ విల్ టేక్ ఎవ్రీథింగ్, కెన్ యూ స్టాప్ ఇట్? No. And why it is not under your control? That's why start inquiring. Why death is not in your control? Why death is taking everything away from me? You know what he will say now? Because it is not in cover, it is taking away. That's why I am leaving everything at that time. Okay, I am ready to. No. Even in cinema dialogue, how painful death will be, వాళ్ళందరికీ కూడా how painful. చాలా పెయిన్ ఉంటుంది because of attachment. If you are really detached, you will donate now itself. You will offer now itself to Krishna. Austerity of body, speech and mind. Krishna defines real austerity. కృష్ణుని దగ్గర నుంచి విందాం ఏంటి అసలైన కష్టం తీసుకోవడం, అసలైన తపస్సు తీసుకోవడం. బాడీ క్లీన్లీనెస్. యాక్చువల్లీ తపస్సు కష్టమే కాదు, కానీ మన దగ్గర నుంచి కృష్ణ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎంత సింపుల్ థింగ్స్. క్లీన్లీనెస్, రోజుకి 2 సార్లు స్నానం చేయడం, ఎనఫ్, ఫినిష్. అదే తపస్సు. మన వాళ్ళకి అది కూడా కష్టం అయిపోయింది ఇప్పుడు. కరెక్టే, మరి కృష్ణ చెప్పేది కష్టమే. ఏం చేయాలి? హూ ఈజ్ బాతింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? 2 times పక్కన పెడితే, ఒకవేళ చేసినా కానీ 1 time ఫినిష్. అండ్ చెత్త హ్యాబిట్స్తో అది కూడా క్లీన్లీనెస్ లేకుండా పోతుంది. సింప్లిసిటీ.
సింపుల్ లివింగ్. ఒక భోగాన్ని వదులుకోవడం కూడా చాలా కష్టం మన వాళ్ళకి, రైట్? దట్స్ వై సింప్లిసిటీ ఈజ్ వెరీ టఫ్. ఆల్ ద బాడీలీ థింగ్స్, బాడీలీ కాన్సెప్షన్తో రకరకాల కోరికలు. దట్స్ వై హరే కృష్ణ డివోటీస్ హౌ ఇట్స్ నార్మల్ వైట్ అండ్ వైట్ కుర్తా అండ్ జస్ట్ నార్మల్ కుర్తా, నార్మల్ ధోతి, ఫినిష్. నాకు కొంచెం కలర్ ఉందిలేండి, బట్ సూన్ ఎవరి విల్ బికమ్ వైట్ అండ్ వైట్ అండ్ సాఫ్రాన్. ఈవెన్ దో ఇఫ్ హరే కృష్ణ డివోటీస్ ఎప్పుడు కూడా మీకు చూస్తే కూడా జస్ట్ నార్మల్ కుర్తా ధోతి, దట్స్ ఇట్, ఫినిష్. జస్ట్ తిలక్, నో అదర్ థింగ్స్. చలి పెడితే మహా అయితే స్వెటర్ వేసుకుంటారు అంత డిసెంబర్ జనవరిలో. బట్ ఈవెన్ వేరేవైనా కూడా నేను అనేది వేరే అన్ని కాన్సెప్ట్స్లో కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. బికాస్ కృష్ణ ఇస్ డిఫైనింగ్ దట్ నాన్ వైలెన్స్. ఇంటెన్షనల్గా దేనికి హామ్ చేయరు. వాట్ ఈస్ మీన్ బై ఇంటెన్షన్? ఇప్పుడు వేరే ఆడు కూడా వస్తారు, మరి నేను ఇంటెన్షనల్గా కోడిని కోయట్లేదు, ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద కేఎఫ్సీ, ఇట్ ఈస్ కమింగ్ ఆన్ మై ప్లేట్, ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ నాట్ ఇంటెన్షనల్లీ ఈటింగ్, ఐఎమ్ నాట్ ఇంటెన్షనల్లీ కిల్లింగ్ ఇట్. వాడు వండుతున్నాడు లోపల, నాకు కూడా తెలియదు, నేను ఫోన్ చూసుకుంటున్నాను, నేనేం చూడలేదు, అది ఎంత వినలేదని అనుకుంటున్నాను. సంథింగ్ ఈస్ కమింగ్ ఆన్, ఓకే ఐఎమ్ ఈటింగ్ బికాస్ నో అదర్ ఫుడ్ అవైలబుల్ అన్నట్లు తింటాడు వాడు. నో, ఇట్ ఈస్ ఇంటెన్షనల్ బికాస్ ఇట్ కమ్స్ అండర్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఇఫ్ సమ్వన్, ఎవరైనా నడుస్తూ ఉన్నప్పుడు చీమని దొక్కారనుకోండి పొరపాటున, ఈజ్ ఇట్ ఇంటెన్షనల్? నో, రైట్? ఈజ్ ఇట్ ఇంటెన్షనల్? నో, ఫర్ షూర్ ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్. ఇఫ్ యు ఆర్ కుకింగ్ సంథింగ్ ఫర్ కృష్ణ అండ్ కృష్ణ కుక్ చేయకుంటే మనకి పాపం, కృష్ణ ఇస్ టెల్లింగ్. అండ్ హౌ టు సాల్వ్ దిస్? దట్స్ వై యూ మస్ట్ గో టు స్పిరిచువల్ మాస్టర్. కృష్ణ కుక్ చేయకుంటేనేమో పాపం, కుక్ చేసి ఆఫర్ చేసి తినకుంటే. అండ్ కృష్ణ కుక్ చేయాలంటే బియ్యంలో ఉన్న ఆ చీమలు అవి పోతాయి, మనం వీ షుడ్ కిల్ దెమ్ ఫర్ షూర్, నో డౌట్. ఏమన్నా బొద్దింకలు పడితే వీ షుడ్ కిల్ దెమ్. కిచెన్ అంతా చాలా నీట్గా పెట్టుకోవాలి, వీ షుడ్ క్లీన్ ద కిచెన్, వీ షుడ్ కిల్ వాట్ ఎవర్ ఇఫ్ రిక్వైర్డ్. అండ్ అర్జున ఇస్ కిల్లింగ్ ఎవ్రీ వన్. ఇఫ్ రిక్వైర్డ్ వీ షుడ్ కిల్ బేస్డ్ ఆన్ ద కృష్ణాస్ అథారిటీ. That Krishna will take care. Once it comes to us and worship of God. That's all. I mean, Krishna. Speech. మాటల ద్వారా ఎట్లా ట్రూత్ఫుల్, ప్లీజింగ్, ట్రూత్ఫుల్, ఓన్లీ ట్రూత్స్, no more lies. Pleasing, should be very convincing to others and beneficial words. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదంటే అది చెత్త మాట్లాడకుండా, ఇఫ్ యూ గివ్ సమ్ హరినామ్, ఇఫ్ యూ గివ్ సమ్ కృష్ణ ప్రసాదం, గివ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ కృష్ణ, దట్స్ ద హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ. బెనిఫిషియల్, వాటికి ఉపయోగం ఉండాలి, బాడీలో ఉపయోగం కాదు. సోల్ షుడ్ ఎన్లైట్. వీ షుడ్ సేవ్ ద సోల్, నాట్ ద సాయిల్, బాడీ, ఎక్సెట్రా. సేవ్ సాయిల్ అంటారు కొంతమంది, ఇంకోటి. యాక్చువల్లీ స్పీచ్ అనే కాడికి వస్తే మన తెలుగు వాళ్ళలోనే గరికపాటి లాంటి వాళ్ళు ఇంకొకరు చాలామంది ఉన్నారు. నో స్క్రిప్చర్ అట్ ఆల్, నో బెనిఫిషియల్ వర్డ్స్ అట్ ఆల్. ఏ బడ్జెల గురించో వాటి గురించి మాట్లాడితే హౌ ఇట్ విల్ కమ్ బెనిఫిషియల్? తిండి గురించా? ఓన్లీ తిండి గురించా? ఈవెన్ యానిమల్స్ ఆల్సో ఈటింగ్. వాట్ ఈస్ స్పెషల్ ఇన్ ఇట్? ఇఫ్ యూ టాక్ అబౌట్ ధర్మ, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద కృష్ణాస్ భగవద్గీత, సోల్, సూపర్ సోల్, సూపర్ సోల్ అంటే గుర్తొచ్చింది, ఇందాక ఒకటి మిస్ అయ్యాను. చూడండి, టార్చరింగ్ ద బాడీ అండ్ సూపర్ సోల్. పరమాత్మ ఆల్సో ఇస్ దేర్ నా ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. ఇలాంటి ఒక ఆస్టెరిటీస్ కన్నా తీసుకుంటే సూపర్ సోల్, టార్చరింగ్ ద సూపర్ సోల్ ఆల్సో. How much karma we are taking, see? Of course, Krishna won't suffer of all of those things. But still, it comes under that category. Okay. Done foolishly. Okay. Mind, peacefulness and self-control and purity. Mind will get pure by chanting. Chanting is the soap. Harinam is the another soap. Self-control, indriyalan nigrahinchuta, peacefulness. Austerity in 3 modes. Demonic persons think sattvic are done with faith without desire. రాక్షసులు అనుకుంటూ ఉంటారు ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళు. ఏదో సెంటిమెంట్, ఏంట్రా బాబు నువ్వు ఎప్పుడు ఏదో సెంటిమెంట్గా భక్తి చేస్తూ ఉంటావు, ఇంకా ఏంట్రా బాబు మరట్టుగా ఈ కాలంలో, వాళ్ళ ఒపీనియన్ అలానే ఉంటుంది. బట్ ఇక్కడ యాక్చువల్లీ డన్ విత్ ఫెయిత్ అండ్ నాలెడ్జ్. నాట్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ సెంటిమెంట్ విత్ అండ్ వితౌట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ డేంజరస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ and if there is no sentiment or emotion, it is dangerous. If you don't have the seva, if you don't have the worshipping active, if you don't chant, but if you don't do the 9 devotional processes, if you don't try, if you have knowledge, that is dangerous. Dana yoga, rajasika for honor, fame, respect. Tamasika,
done foolishly harming oneself or others. Only satvika austerity leads one upwards. ఉన్నత లోకాలలో జన్మ తీసుకునేలాగా చేస్తారు, లేదంటే కష్టం. రాజసిక అంటే రాక్షసులు, నేను దేవుడిని అవ్వాలన్నట్లు తపస్సులు చేస్తూ ఉంటారు అన్నమాట, పూజలు చేస్తూ ఉంటారు బ్రహ్మదేవుడికి శివులకి. బట్ దీని గురించి డీప్ సబ్జెక్ట్ భాగవతంలో శ్లోకాస్ ఉంటాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. డన్ ఫులిష్లీ హార్మింగ్ వన్ సెల్ఫ్ అదర్స్, తామసిక. వాడిని హామ్ చేసుకుంటాడు, ఇంకొకరిని హామ్ చేస్తూ ఉంటాడు. అందరు నాన్ వెజ్ ఇస్తూ ఉంటారు కదా, దుర్గాదేవికి నాన్ వెజ్ బలి ఇస్తూ ఉంటారండి. ఏదో స్క్రిప్చర్స్లో చెప్పప్పుడు ధర్మం అన్నట్లు మాట్లాడతారు, కొట్టాలి వాళ్ళని పట్టుకొని. యూనో దట్ ఈస్ ద లీస్ట్ మోడ్ ఆఫ్ వర్షిప్. వెరీ దారుణమైన వర్స్ట్ థింగ్ అన్నమాట. చారిటీ ఇన్ 3 modes. మనం ఇచ్చే డొనేషన్ కూడా 3 modes. గివెన్ అట్ ద రైట్ టైం, ప్లేస్ అండ్ పర్సన్. వాట్ ఈస్ దట్? కృష్ణ కాన్షియస్నెస్. ఇఫ్ యూ రీడ్ ద 9.26 maybe, whatever you do, whatever you offer, whatever you perform austerity, just do it for me. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. కొంచెం అది చూపించేద్దాం. See, whatever you do, whatever you eat, whatever you offer, or whatever you give away, or whatever austerities you perform, do that, O son of Kunti, as an offering to me. అంటే కృష్ణ డైరెక్ట్గా చెప్తున్నాడు. ఈ పర్పస్ చదవండి. It will be very nice, everyone has a tendency to give something in charity, but Krishna says, give it to me. See, and no one gives to Krishna, and this means all surplus money accumulated should be utilized in furthering the Krishna consciousness movement. That's how. Of course, డైరెక్ట్గా లక్ష్మీదేవి పలికిన మాటలు కూడా ఉన్నాయి. If I am doing some favor to someone, the one who would surrender to Krishna, for him only I will do all the favor. All my blessings will be with him. కృష్ణ కాకుండా బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, శివుడు వీళ్ళ కోసం దగ్గరికి వెళ్ళి ఏదో ఆస్టరిటీస్ పర్ఫామ్ చేసి మనీ కోసం లక్ష్మీదేవి ఆవాహనం చేస్తూ ఉంటారు కదా, సినిమాల్లో చూపిస్తుంది. ఐ నెవర్ ఫేవర్ దెమ్. అలక్ష్మి మాయా సీత విల్ కమ్ టు దెమ్. జన్మ మృత్యు చక్రం నుంచి కాపాడని ప్రతి రూపాయి ఈజ్ ఏ మాయా, అలక్ష్మి, నాట్ ద రియల్ లక్ష్మి. దీస్ ఆల్ డిఫరెంట్ టాపిక్స్. రాజసిక చారిటీ, గివెన్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్, పుణ్యం ఆశించడం, ఇంకొకటి ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. బట్ ఎ డివోటీ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. లైక్ శిక్షాష్టకంలో శ్లోకం ఉంటుంది, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. Oh Almighty Lord, I have no desire to accumulate wealth, nor do I desire beautiful women, nor do I want any number of followers. I only want to devotional service birth after birth. Na dhanam na janam na sundarim kavitamba jagadisha kamaya mama janmani janmareeshware bhavatat bhakti rahayatu tvai. Tamasika charity, given disrespectfully or to unworthy persons. కాషాయం వేసుకున్న, బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కరు ఇట్లా కాదనమాట. లేదంటే రీసెంట్గానే ఒకరు తగిలారులేండి నాకే. హీ జస్ట్ డొనేటింగ్ సంథింగ్ టు సమ్ గడ్డం పెంచుకొని అలా బట్టలు పోతా ఉన్నాడు. అలా అడుక్కున్న అలొకేషన్ అట్లా వేసేసాడు అనమాట. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ హిమ్, వీ షుడ్ నాట్ డూ లైక్ దట్, బికాస్ ఇఫ్ యూ డ్రింక్ సంథింగ్, అడుగు ఆల్కహాల్ తాగితే నీకు వస్తుందిరా బాబు పాపం అని చెప్పాను. కాషాయం బట్టలు వేసుకొని వచ్చాడు, ఇచ్చాను అంతే. నేను మంచి మనసుతో ఇచ్చాను, ఓకే, సో నాకేం తగ్గదు. నో, మనుస్మృతి ఈస్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ. మనం తెలిసి చేసినా తెలియక చేసినా కానీ ఆ సైకిల్లో కన్నా మనం ఉంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ some action on that, finish, you will get that suffering. Whatever he do, you will get suffering with that 1 rupee. Yeah, if you are working in some bank, you given loan to some KFC, who knows, if you do some coding, it will help, no, if KFC software, and you will get that suffering. Yeah, it will work like that only. Chain lo evvaru unna gaani, again you just ping me, I will share this sloka from Manusmriti. Okay, ఎవరు ఉన్నా కానీ వస్తుంది, ఎవరైనా సఫర్ అవ్వాల్సిందే, ఎవరైనా కానీ. నేను మంచి మనసుతో పట్టుకున్నాను అగ్గినంటే ఓకేనా, ఫూలిష్ రైట్? కాలదా? మంచి మనసుతో పట్టుకోండి పర్లేదు, కాలదా? సేమ్ అలానే. యా, బికాస్ దోస్ ఆర్ ద అన్వర్తి పర్సన్స్. ధర్మం, కృష్ణ కాన్షియస్నెస్ యాక్టివిటీస్, హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీస్, కృష్ణ ప్రసాదం, హరి నామం, హరి కథ, దీస్ థింగ్స్ we should do, and with respect, not for unworthy person. Thus comes under tamasic charity.
ఎంత క్లియర్గా మెన్షన్ చేస్తారో మనం చేసే చారిటీ కూడా. అండ్ ఓం తత్ సత్, దీస్ 3 words represent the supreme absolute truth. They purify, sacrifice, charity, austerity. See, if you do something for Krishna, everything will get purified. Everything. A sin అనేది మనకు అంటకుండా ఉంటుంది. See, everything from scripture. ఎంత నీట్గా మెన్షన్ చేశాడు కృష్ణ. Why we should perform everything for Krishna, offer everything for Krishna. Acts done for Krishna without attachment become spiritual. Final verdict. Any act without faith, sacrifice కానీ, charity కానీ, austerity కానీ, is called asat. టెంపరీ అనమాట, యూజ్లెస్ అనమాట, నో స్పిరిచువల్ బెనిఫిట్. ఫెయిత్ అలైన్ విత్ స్క్రిప్చర్ ఈజ్ ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్. మన సెంటిమెంట్ అనేది, మన నమ్మకం అనేది, మన భక్తి అనేది షుడ్ అలైన్ విత్ ద స్క్రిప్చర్. శాస్త్రంలో చెప్పబడి ఉండాలి ఏదైనా కానీ. దట్స్ హౌ ISKM devotees will quote everything. You just open the ISKM TV. తెలుగులో ఇంకా సక్రమంగా ఈ స్క్రీన్ షేరింగ్ అనేది లేదు. బట్ ఇఫ్ యూ ఓపెన్ ISKM TV అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, number of lectures, number of Bhagavad Gita lectures, number of Bhagavatam, unlimited lectures, Bhagavatam, Bhagavad Gita, అవి ఇవి షార్ట్స్, రీల్స్, వాట్ ఎవర్. మాట్లాడితే శ్లోకం, వేర్ ఇట్ మెన్షన్, నో మోర్ ఓన్ వర్డ్స్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ భగవద్ గీత, ఎవ్రీథింగ్ ఫ్రమ్ భాగవతం. శ్లోక కోట్ చేయండి, నో లైన్ అట్ ఆల్ నోట్లో నుంచి. వై వీ షుడ్ ఇంటర్ప్రిట్? ఎందుకు వేరేలాగా చెప్పాలి? దట్స్ హౌ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీకు అందరికీ ఇంగ్లీష్ వచ్చి కొట్టి దయచేసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ISKM TV అని కొట్టండి, ISKM ఛానల్. lot of videos it will be there, lot of knowledge you will be getting from the scriptures. వాళ్ళ లెక్చర్స్ కన్నా మీరు అంటే మా సీనియర్ డివోటీస్ సింగపూర్లో ఉంటారు వాళ్ళు. వెరీ 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 ఇన్సైట్ఫుల్. యూ విల్ గెట్ టు నో లాట్ మోర్. వేరే వాళ్ళకి రికమెండ్ చేయండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ద బెస్ట్ అన్నమాట. ట్రై టు కంప్లీట్ ఆల్ ద వీడియోస్ ఇన్ దట్ ఛానల్, ఆల్ ద లైవ్ వీడియోస్, ఆల్ ద రికార్డెడ్ వీడియోస్, ఎవ్రీథింగ్ వెరీ 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 ఇన్సైట్ఫుల్. దాని గురించి అంత చెప్పినా తక్కువ. ఫెయిత్ ఇస్ షేప్డ్ బై ద మోడ్స్. మన గుణాలను బట్టి మన నమ్మకం అనేది ఉంటుంది. ఫుడ్, వర్షిప్, సాక్రిఫైస్, చారిటీ మ్యాటర్. మనం తినే ఫుడ్ అవ్వచ్చు, మనం చేసే పూజ అవ్వచ్చు, మనం చేసే త్యాగం అవ్వచ్చు, మనం చేసే దానం అవ్వచ్చు, ఇవన్నీ మ్యాటర్స్. దీని ఎఫెక్ట్స్, దీని ఇంపాక్ట్స్ ఖచ్చితంగా మన పైన ఉంటాయి. నాట్ ఆల్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్. అన్ని నమ్మకాలు ఒకటి కాదు. చాలా మంది డైలాగ్ చెప్తుంటారు, మీ నమ్మకం ఇది, మా నమ్మకం మాది. నో 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 నో. అండ్ అన్ని నమ్మకాలు ఒకటి, అందరూ ఒకే దగ్గరికి చేరేది. నో నో. ఇందాక చూపించాను శ్లోకం, హూ ఎవర్ వర్సెస్ సమ్మన్ దే విల్ గో టు దేర్. అన్ని బస్సులు ఒకే దగ్గరికి ఎందుకు పోవు? కంప్లీట్ ఫూలిష్. ఢిల్లీ ట్రైన్ ఎక్కండి, కేరళకి వెళ్తారేమో చూద్దాం. అలా పైకి వెళ్తూనే ఉంటారు, పైకి. ఇంకా కేరళ ఎప్పటికి రాదు. అగైన్ ఇఫ్ యూ టేక్ కేరళ ట్రైన్ విల్ కమ్ టు కేరళ. పిల్లోని అడిగినా చెప్తాడు. దట్స్ హౌ వెన్ వి వర్షిప్ సమ్వన్ విల్ గో దేర్. విల్ బి నాట్ ఆల్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్. ఓకే, స్క్రిప్చర్ గైడ్స్ ద రియల్ ఫెయిత్. Satvika faith elevates the soul. Upgrade your faith. So associate with goodness. శుద్ధ భక్తుల సాంగత్యం, శుద్ధ భక్తులు ఇచ్చిన జ్ఞానం, భక్తుల సాంగత్యం, మంగళహారతి, చాంటింగ్, కృష్ణ ప్రసాదం, కృష్ణ కథ, ఫాలో ద శాస్త్ర, ఆఫర్ ఎవ్రీథింగ్ టు కృష్ణ, మేక్ ఫెయిత్ ప్యూర్. మన నమ్మకాన్ని శుద్ధి చేసుకోవాలి. నాట్ ఎమోషనల్. ఊరికే అలా గుడ్డిగా కాదన్నమాట. మా అమ్మ నాన్న చెప్తున్నారు సో ఇలా చేశాను. నో నో నో. యూ ఫస్ట్ రీడ్ ద స్క్రిప్చర్. టెంపరీ అమ్మ నాన్న చెప్తే వింటే మనం పోతాం. ఇట్స్ నాట్ సంథింగ్ నాట్ రెస్పెక్టింగ్ అమ్మ నాన్న. నో నో, వీ షుడ్ రెస్పెక్ట్, వీ షుడ్ గివ్ ఫుల్ రెస్పెక్ట్స్ టు అమ్మ నాన్న. సి ప్రహ్లాదుడు హీ డిస్రెస్పెక్టెడ్. నో రైట్. మనందరికన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చాడు తన తండ్రికి ప్రహ్లాదుడు. అట్ ద సేమ్ టైమ్ వెన్ హిరణ్యకశిపుడు సేస్ నో దెర్ ఈస్ నో గాడ్, నో నో నో, ఐ వాంట్ యాక్సెప్ట్ దిస్ స్టేట్మెంట్. ప్రహ్లాదుడు యాక్సెప్ట్ చేయలేదు. బికాస్ ఇతో నరసింహ పరతో నరసింహ యతో నామి యతో యామి తతో నరసింహ. ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ దేర్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షో. యూ జస్ట్ బ్రోక్ ద. దాంట్లో మాత్రం తగ్గలేదు. దట్స్ వై వి షుడ్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. బట్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ టెల్లింగ్ ఆపోజిట్ టు శాస్త్ర, నో నో నో, వి షుడ్ నాట్ యాక్సెప్ట్. షో మీ ద శాస్త్ర డైరెక్ట్లీ. వి షుడ్ ఆస్క్. తల్లి తండ్రి గురువు దైవం అంటారు, రైట్? తల్లి తండ్రి షుడ్ షో గురు, గురు షుడ్ షో దైవం. దిస్ ఈస్ ద ఫ్లో. ఇట్స్ నాట్ సంథింగ్ తల్లిదండ్రి ఇస్ ద దైవం. నో 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 నో. దైవం లాంటి వాళ్ళు. యా, వీ కెన్ రెస్పెక్ట్, వీ కెన్ గివ్.
respects, full respects we can give. But if you say Tallidandre is Krishna, Krishna is no more. I mean, Krishna is not there first. No, first Krishna, first Tallidandre, then Krishna. No, no, no. First Krishna, then all everyone. But the flow is parents, Guru, Krishna. Ultimately, you should stop near Krishna. It's not something you should stop near Tallidandre. No, 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 no. Faith decides direction. Scripture decides the destination. Okay. హరే కృష్ణ. మీకు ఎవరికైనా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయొద్దు అంట, పింగ్ చేయాలి, పింగ్ చేయొచ్చు. ఓకే, ప్లీజ్ పింగ్ చేయండి ఎవరైనా కానీ. ఈ మధ్య పింగ్స్ ఏం రావట్లేదు, ఓన్లీ మౌనికా మాతాజీ కంటిన్యూస్లీ పింగ్. గాయత్రి మాతాజీ యాజ్ యూజువల్ షీల్ బి ఆస్కింగ్ ఆల్ ద డౌట్స్ వెరీ నైస్లీ. అండ్ అదర్స్ ఎవరైనా కూడా దయచేసి పింగ్ చేయండి, డౌట్స్ అడగండి, క్లియర్ చేసుకోండి. జప్పా సెషన్కి జాయిన్ మరి ఎంతమంది అవుతున్నారో నాకు తెలియదు. ఓకే, ఫైన్. హరే కృష్ణ. గ్రంథ్ సారీ, ఓకే, హరే కృష్ణ. అండ్ ग्रंथराज श्रीमद् भगवत गीता यथातथम की जय, श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे हरि बोल.